నన్ను తిట్టినా నేను ఖండించుకోవాలన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం. సో కేసీఆర్ ఆయన్ని నల్గొండ వేదికగా కొంత పరుష పదజాలంతో ఆయన్ని తిట్టడం జరిగింది. దానికి నల్గొండ సభలో ఆయన తిడితే మీరెవరు స్పందించరు అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ సభలో రేవంత్ పేరు తీయకుండానే తీవ్రస్థాయి విమర్శలు చేసిన కేసీఆర్ కృష్ణా నీళ్లు, రైతు బంధు, రైతుల కష్టాల విషయంలో రేవంత్ సర్కార్ను ఏకిపారేసిన గులాబీ అధినేత. కేసీఆర్ మాటలపై అసెంబ్లీలో నోరు తెరవని హస్తం. సీఎం వచ్చి కౌంటర్ ఇచ్చేదాకా ఎమ్మెల్యేలంతా సైలెంట్. కేసీఆర్పై విమర్శలు చేస్తే వెంటనే వాకౌట్ చేసిన బీఆర్ఎస్. తన విషయంలో మాత్రం సొంత సభ్యులు కనీసం మాట్లాడకపోవడంపై రేవంత్ ఆగ్రహం. సో రేవంత్కి అంత సపోర్టు అసెంబ్లీలో లభించట్లేదు అనేది ఆ న్యూస్ యొక్క సారాంశం. ఇక కేసీఆర్ కొలువులు, కాంగ్రెస్ కాగితాలు. నూతనంగా ఎంపికైన గురుకుల ఉద్యోగికి గురువారం ఎల్బీ స్టేడియం నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో గురుకుల పోస్టుల్లో గోల్మాల్ జరిగింది అని చెప్పి రూల్ ఆఫ్ రిజర్వేషన్కు తిలోదకాలు, జోనల్ పోస్టులు మల్టీ జోనల్గా భర్తీ, పోస్టులు లేకున్నా స్కూల్ పీడీలో 6 నాన్ లోకల్ అభ్యర్థులు, నోటిఫికేషన్కి విరుద్ధంగా ఎంపిక, ఆందోళనలో ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు, అభ్యంతరాలుంటే వినతిపత్రం ఇవ్వండి, ఇది ట్రిప్ అధికారుల సమాధానం. సో గురుకుల పోస్టులు నింపామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సంబరాలు చేస్తూ ఉన్నారు. బట్ దాంట్లో గోల్మాల్ జరిగింది అనేది ఈ న్యూస్ సారాంశం. నెక్స్ట్, తెలంగాణ తల్లి విగ్రహం ఆ ప్లేస్లో పెట్టాల్సిందే, మండలిలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఈ మధ్యకాలంలో కవిత విగ్రహాలు, పోస్టర్లు వీటి మీద పడ్డారు ఆమె. సో ఈ మధ్యకాలంలో జ్యోతిరావు పూలే సంబంధించిన అంశం గుర్తుకొచ్చింది. కవితకి 10 ఏళ్ళలో రాలేదు. బట్ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు కవిత. అది ఆ న్యూస్. ప్లస్ దయ్యాలు వేదాలు వల్లించడం ఎప్పుడైనా చూసారా? సో ఆయన ఒక లెటర్ రాశారు. చూడకపోతే ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ నిరుద్యోగుల గురించి 2 నెలల క్రితం ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందట. చూడండి. సో ఒక లెటర్ రాశారు. సో నిరుద్యోగుల కోసం 10 ఏళ్లలో నిరుద్యోగులకి ఏ విధంగా చుక్కలు చూపించింది బీఆర్ఎస్ పార్టీ అనేది మర్చిపోయారు అప్పుడే. నెక్స్ట్, హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి. ఏసీబీ విచారణలో వెలుగులోకి అక్రమాలు, వేలానికి ముందే రియల్టర్లకు ఇన్ఫర్మేషన్, వాళ్ళకే భూములు దక్కేలా చక్రం తిప్పిన అధికారులు, ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్. వేలం పాటలు ఆపాలని సర్కారు ఆదేశం, ఇప్పటికే వేలం వేసిన భూములపైన విచారణ జరపాలని నిర్ణయం. సో కేసీఆర్ రియల్ ఎస్టేట్ని ఒక ఎన్నికల అస్త్రంగా చేసుకుని వెళ్ళారు. అసలు అక్కడ జరిగింది ఏందనేది ఇప్పుడు హెచ్ఎండిఏ విచారణ చేసినటువంటి ఏసీబీ చెప్తోంది. అక్కడ మన కోకాపేటలో 100 కోట్లు ఎకరా పలికేలాగా కేసీఆర్ చేశారు. ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి ఆయన రియల్ ఎస్టేట్ని ప్రధాన అస్త్రంగా ఆంధ్రప్రదేశ్లో రేట్లు తగ్గాయి, మనకి పెరిగింది, అక్కడ అమరావతి కూలిపోయింది, ఇక్కడ పెరిగింది ఈ చెప్తూ ఎన్నికలకి వెళ్ళి చతికిల పడ్డాడు. సీన్ కట్ చేస్తే ఏసీబీ అసలు బోగొద్దని బయటపెట్టింది. కేటీఆర్ ఏ విధంగా కూర్చున్నట్టు తెలుసు. నిన్న వాకౌట్ చేశారు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత కేటీఆర్, సునీతా లక్ష్మారెడ్డి, సబితా రెడ్డి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ విధంగా కూర్చుని చూశారు. ఒకప్పుడు ఈ విధంగా నిరసన చేయడానికి కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అంగీకరించలేదు. సో ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా ధీనవదనంతో కూర్చున్నారు చూడండి. అందుకే ఓడలు బళ్ళు అవుతాయి, అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అనే దానికి ఈ ఫోటో నిదర్శనం. నెక్స్ట్, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి. ఇదొక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రకరకాల ఇప్పుడు ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి. వాళ్ళకి టీఎస్ని టీజీ చేయకూడదు, ఇప్పుడు అంబేద్కర్ కరెన్సీ మీద పెట్టాలంట. తీర్మానం చేసి పంపించేసి కదా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే, ఆర్బీఐకో లేదా కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే అప్పుడు ఏమన్నా ఉపయోగం ఉండేది. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్, సో అసెంబ్లీలో చిత్రం ఇది. పాపలన్నీ ఆణిముత్యానికి అంటగట్టి స్వాతిముత్యం ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటుంది. సో ఇరిగేషన్ తొలి మంత్రి ఇప్పుడేమో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ఆయన. నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను ఇరిగేషన్ మొత్తం సెట్ చేస్తాను అంటున్నాడు. దాని మీద సెటైర్ వేస్తూ పాపాలన్నీ హరీష్ రావుకు మూటగట్టి స్వాతిముత్యంలాగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా దాక్కున్నారని చెప్పి, ఫామ్ హౌస్లో దాక్కున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ఒక ఫోటో వేశారు. సో ఇక్కడ కేసీఆర్ ఉన్నారు చూసారా, కేసీఆర్ గారు కనిపిస్తున్నారు. ఇదొక సో వైరల్ అవుతుంది ఈ పోస్ట్. నెక్స్ట్, సో ప్రగతి భవన్ నిర్మాణం ఖర్చు 60 కోట్లు కాదు 200 కోట్లు. సో అసలు మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ల్యాండ్ క్రూజర్ వ్యవహారం బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో కేసీఆర్ దాచిపెట్టుకున్నాడు. వాటన్నిటి వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు అసలు ప్రగతి భవన్ వ్యవహారం బయటకు వచ్చింది. 60 కోట్లతో ప్రగతి భవన్ కట్టారని చెప్తున్నారు. కాదు 200 కోట్లతో కట్టారని చెప్పి లెక్క తీశారు. ఇప్పుడు ఇట్లీ నుంచి 25 కోట్ల ఫర్నిచర్ వచ్చిందని చెప్పి పోస్టర్లో వైరల్ అవుతుంది.
మనవడు ఆడుకోవడానికి హిమాంశు అనమాట 2 కోట్లతో బ్యాడ్మింటన్ కోర్టు కట్టారని చెప్పి ఈ పోస్టర్ చెబుతుంది. కోర్టు నిర్వహణకు మరో 2.5 కోట్లు, కుక్కల షెడ్డుకు 12 లక్షలు, లెక్కలు తీస్తున్న అధికారులు, కల్వకుంట్ల ఆర్భాటాల కోసం ప్రజాధనం వృధా అని అంటే కాంగ్రెస్ సింబల్ తోటి ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. దీంట్లో ఎంత నిజం ఉందనేది చూడాలి. మొత్తానికి పోస్ట్ అయితే వైరల్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ సింబల్ తోటి. నెక్స్ట్, ప్రజాప్రభుత్వం కొలువు తీరిన 69 రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 23,147, నర్సింగ్ ఆఫీసర్స్ 6,956, సింగరేణి 441, కానిస్టేబుల్ 15,750 పోస్టులు. ఇవన్నీ మాయ అంటున్నారు కవిత. అప్పుడు మేము ఇచ్చినయే ఇప్పుడు పత్రాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు. సో ఇక్కడ పోస్టర్ మాత్రం 69 రోజుల్లోనే 23,147 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసుకుంటుంది ఈ పోస్ట్ని వాళ్ళ పేజీలోనే. నెక్స్ట్, తలకాయ ఉన్నోడెవడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు, ఆ పార్టీ సీనియర్లు బీజేపీలో చేరబోతున్నారనే కేసీఆర్ డ్రామాలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. సో ఈ మధ్యకాలంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనే వస్తుంది. అందుకే తలకాయ ఉన్నోడెవడు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తేల్చేశారు ఆయన. బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనేది సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అన్ని చోట్ల కూడా వినిపిస్తుంది. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మరి అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలి బండి సంజయ్ ఒకవేళ కనుక పొత్తుంటే. నెక్స్ట్, సో కర్ణాటక హోమ్ మినిస్టర్పై కేసు పెట్టిన కర్ణాటక పోలీసులు. సో హోమ్ మినిస్టర్ మీదనే కర్ణాటక ప్రభుత్వం కేసు పెట్టింది. సో ఇది వినడానికి చిత్రంగా ఉంది, అయినా ఇది నిజం అంటున్నారు. సాక్షాత్తు కర్ణాటక హోమ్ మినిస్టర్ అయిన డీకే శివకుమార్ పై కర్ణాటక పోలీసులు కేసు పెట్టారు. కర్ణాటకకు చెందిన లోకాయుక్త పోలీసులు డీకే శివకుమార్ పై కేసు పెట్టడం ఇదేదో సాదాసీదా కేసు లేక సింపుల్ కేసు కాదు, అది జటిలమైనటువంటి అవినీతి కేసు. ఈ కేసు ఏమిటంటే డీకే శివకుమార్ 2013 నుంచి 2018 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేశాడు. ఆ సమయంలో డీకే శివకుమార్ లెక్కకు మించిన ఆస్తులు సంపాదించాడని, అదంతా అసహజంగా సంపాదించిన డబ్బు అని డీకే శివకుమార్పై కేసు పెట్టారు. ఇది బలమైనట్టు కేసు కావడం, అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉండడంతో ఇప్పుడు డీకే శివకుమార్ కుయో మర్రో అంటున్నాడు అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది గత 24 అవర్స్ నుంచి. సో ఈయన హోమ్ మినిస్టర్ ఇప్పుడు కర్ణాటక, ఆయన మీద కేసు పెట్టారు అంటున్నారు. సో ఆ కేసు నిలబడుతుందా వీగిపోతుందా అనేది చూడాలి. నెక్స్ట్, ఎలక్టోరల్లో బీఆర్ఎస్ టాప్. సో బీఆర్ఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, టాప్లో ఉంటుంది కిట్ ప్రోకోలో. సో చూడు, ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్, ఓవరాల్గా 3వ స్థానం, మొత్తం మీద 3వ స్థానం. సో ఇయర్ వైజ్ 2017 నుంచి 2023 వరకు 913 కోట్లు వచ్చినాయండి విరాళాలు ఆయనకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. అందుకే విమానాలు కొంటారు, హెలికాప్టర్లు ఎన్నైనా కొంటారు. వాళ్ళు ఏమైంది, జనం సొమ్ము, కార్పొరేట్ల సొమ్ము. కార్పొరేట్లు జనాన్ని దోచుకుంటారు, కార్పొరేట్లు కిట్ ప్రోకో కింద బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. గత ఏడాది కలిపితే మరింత ఎక్కువ విరాళాలు వచ్చింది, ఇందుకు అదనం. సో ఇది ఇయర్ వైజ్ వచ్చినటువంటి విరాళాలు. సో టాప్లో ఉంది ప్రాంతీయ పార్టీల్లో, ఓవరాల్గా 3rd ప్లేస్లో ఉంది. గ్రేట్ రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రజల ఆదరణ అవసరం లేదని చెప్పి కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో. నెక్స్ట్, సో ఆయా పార్టీలకు బాండ్ల రూపంలో వివిధ పార్టీలకు వచ్చినటువంటి విరాళాలు మనం చూడొచ్చు. బీజేపీకి 6,566 కోట్లు ఉన్నాయంట. సో చట్టం చేసిన తర్వాత, అంటే 2018లో చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకోవచ్చు. సో దాన్ని గోప్యంగా ఉంచుకోవచ్చు, ప్రజలకు చెల్లియాల్సిన అవసరం లేదని చెప్పి ఒక చట్టం చేశారు నరేంద్ర మోడీ. దాని మీద సుప్రీంకోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది. కాదు ప్రజలకు తెలియజేయాలని. దాంతో మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 1,123 కోట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి 383 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ యాడ్ చేయలేదు, ఇంకా యాడ్ చేస్తే 900 కోట్లు అవుతుంది. తెలుగుదేశం పార్టీకి 146 కోట్లు, వైసీపీకి 383 కోట్లు. సో 900, మొత్తం 912 కోట్లు బీఆర్ఎస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ్ముడు అన్న 900 కోట్లు అయితే తమ్ముడు దాదాపు 400 కోట్లకు చేరుతున్నాడు. నెక్స్ట్, పంజాబ్లో రైతుల రైలు రోకో. సో రైతులు చాలా ఉధృతం చేస్తున్నారు. వాళ్ళ సమయం రైలు రోకోకు చేపట్టారు. పట్టాలపై కూర్చొని నిరసన. పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు. నేడు భారత్ బంద్కు పిలుపు. ఢిల్లీ బార్డర్లో వెనక్కి తగ్గని అన్నదాతలు. సో వెనక్కి తగ్గలేదు, వాళ్ళ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే నిఘా పెట్టింది. బట్ రైలు రోకో ప్రకటించారు, భారత్ బంద్ కూడా పిలుపునిచ్చారు. నెక్స్ట్, సో 6 నెలలకు సరిపడా రేషన్తో రైతులు రెడీ. రైతులందరూ 6 నెలలకు సరిపడా తెచ్చేసుకున్నారు కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం సంగతి చూడటానికి రెడీ అయ్యారు. ఢిల్లీ చలోలో భాగంగా రైతులు భారీ ఎత్తున దేశ రాజధాని తరలివేస్తున్నారు. సుదీర్ఘ పోరాటానికి తగినట్టు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. 6 నెలలకు సరిపడా రేషన్, డీజిల్తో పాటు
సూది నుండి సుత్తి వరకు అన్ని రకాల వస్తువులు కూడా తీసుకొచ్చుకున్నారు. పంజాబ్కు చెందిన హర్భజన్ సింగ్ అనే రైతు వెల్లడించాడు ఈ విషయాన్ని. 2020లో జరిగినటువంటి ఆందోళనలోనూ పాల్గొన్న సింగ్ ఈసారి డిమాండ్లు నెరవేరే వరకు తిరిగి వెళ్ళమని చెప్పి భీష్మించారు. సో రైతులు ఏ విధంగా మోహరించారో చూసాం ఢిల్లీ ప్రభుత్వం మీద. సో ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి న్యూస్, పోస్టర్స్, అలాగే ట్విట్టర్లో ఉండేటువంటి ట్వీట్స్ కూడా ఇవి. థ్యాంక్ యూ.